నమస్తే నా పేచల్ మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. విజయ్ దేవరకొండ గారి 12వ సినిమా కింగ్డమ్ మన అందరికీ తెలిసిందే. టీజర్ వచ్చి 2 డేస్ అయినా కానీ ఇప్పుడు కూడా మన తెలుగు టీజర్ మాత్రం నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది. సో దాంతోపాటు టీజర్ రియాక్షన్ కానీ రివ్యూ కానీ ఓవరాల్గా టీజర్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా చెప్తాను మీకు. సో అల్టిమేట్గా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయని తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. సో దాంతోపాటు టాపిక్లోకి వచ్చేస్తే కనుక విజయ్ దేవరకొండ. సో ఇది ఒక బ్రాండ్ అయిపోయిందనమాట. విజయ్ దేవరకొండ గారు చేసిన సినిమాలు తక్కువైనా సరే ఆయన ఫ్యాన్ బేస్ అనేది ఫ్యాన్ క్రేజ్ అనేది విపరీతంగా నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా అయితే స్ప్రెడ్ అయిందనమాట. సో అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో వచ్చారు కాబట్టి, ఎందుకంటే ఆయనకి ప్రీవియస్ మూవీస్ అనేవి ఫ్లాప్స్లో ఉన్నారు. సో ఇప్పుడు వచ్చే మూవీతో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పొందారు రిసీవ్ చేసుకున్నారు. ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా మా విజయ్ దేవరకొండ హీరో గారు ఈ సినిమాతో హిట్ కొట్టాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. సో అదేవిధంగా ఏంటంటే విజయ్ దేవరకొండ గారు కూడా దీని గురించి ఏదైతే మనం టీజర్ చూసామో నా రియాక్షన్ చెప్తున్నాను. మామూలుగా టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్, అందులో నో డౌట్. అంటే డైలాగును ఒక జైలు జోన్లో ఉన్నప్పుడు ఆయన ఏడుస్తారు చూసారా, అది నిజంగా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. వర్షం పడుతుంది ఇవంతా కూడా అండ్ విజువల్స్ కానీ అలాగే బ్యాక్గ్రౌండ్లో ఈ టీజర్ లాంచ్ ఏదైతే జరిగిందో దానికి వాయిస్ ఓవర్ మాత్రం మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ గారితో అయితే ఓపెన్ చేయించారు. సో అదేవిధంగా హిందీలో అయితే రణబీర్ కపూర్తో అయితే చేయించారు. సో అదేవిధంగా తమిళ్లో అయితే మాత్రం మన సూర్య గారితో అయితే చేయించారు అనమాట. సో 3 లాంగ్వేజెస్లో అటు హిందీ తెలుగు తమిళ్లో మోస్ట్ పాపులర్ హీరోస్తో అయితే వాయిస్ ఓవర్ ఇప్పించి టీజర్ని అయితే లాంచ్ చేశారు. సో టీజర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. 3 భాషల్లో కూడా చూశాను, 3 భాషల్లో కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. కానీ అన్ని భాషల్లో కన్నా మన తెలుగులో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన వాయిస్ ఓవర్ మాత్రం ఇప్పుడు కూడా యూట్యూబ్లో నెంబర్ 1 ట్రెండింగ్లో అయితే ఉందన్నమాట. సో అది మన జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క వాయిస్ బేస్ యొక్క క్రేజ్ ఎంత ఉందో ఇప్పుడు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే విజయ్ దేవరకొండ గారి యొక్క పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. బ్లడ్ షెడ్ అవన్నీ కూడా కనబడుతున్నాయి మనకి. ఏదో మంచి వైలెన్స్ అయితే ఉండబోతుంది, రా సబ్జెక్ట్ అయితే తీసుకున్నారని అనిపిస్తుంది. మన డైరెక్టర్ గారు గౌతమ్ గారు అయితే ఒక రా సబ్జెక్ట్ని అయితే తీసుకున్నారని తెలుస్తుంది. సో ఎందుకంటే ఇది ఏ జోనర్ ఫిలిం అనేది మనకి ఇంకా తెలియట్లేదు. ఇది గూగుల్లో చూస్తే కనుక స్పై థ్రిల్లర్ ఫిలిం అని వస్తుంది. స్టోరీ ఇంకా మనకి రివీల్ చేయలేదు కాబట్టి మనం ఏమీ చెప్పడానికి అవకాశం లేదు. కానీ విజువల్స్ చూస్తే మాత్రం చాలా రా సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. ఏదో ఇదివరకు ఎప్పుడో జరిగిన సందర్భం అనే స్టోరీ అయితే తెలుస్తుంది. పీరియాడిక్ స్టోరీ అనేది రట్టే ఉంది ఇది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీయే తీసుకొని బేస్ చేసుకొని తీసినట్టు ఉన్నారు. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే టీజర్ వ్యూస్ కూడా మనకి అటు హిందీలో చూసుకుంటే కనుక మనకి 67 లక్షల దాకా వచ్చినాయి అనమాట. అటు తమిళ్లో చూసుకున్నా కానీ 43 లక్షల దాకా వచ్చినాయి అనమాట. మన తెలుగులో మాత్రం ఎక్స్ట్రాడినరీగా హ్యూజ్ ఫ్యాన్ బేస్ని అయితే సంపాదించుకున్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే వచ్చి చూసుంటారు, మన విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ వచ్చి చూసుంటారు. సో ఓవరాల్గా అందరు హీరోస్ కూడా వచ్చి కింగ్డమ్ టీజర్ చూసారని అనుకుంటున్నాను నేనైతే. సో చూడటం వల్లే మనకి ఈ రోజున 1.4 అంటే 1.4 crores 1,40,00,000 మంది అయితే చూసారనమాట మన తెలుగులోనే. సో ఇప్పుడు కూడా మన తెలుగులోనే నెంబర్ 1 ట్రెండింగ్లో అయితే ఉంది. సో కింగ్డమ్కి ఖచ్చితంగా ఏదో స్పెషల్ మూమెంట్సే ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా కరెక్ట్ ప్రమోషన్స్ చేస్తే కనుక సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే ప్రీవియస్ సినిమాస్కి ప్రమోషన్స్ అటు ఇటుగా ఉన్నా కానీ ఈ సినిమాకి విజయ్ దేవరకొండకి ఎంతో ఇంపార్టెంట్ అయిన సినిమా. సో ఖచ్చితంగా ఈ సినిమాకి ప్రమోషన్స్ కానీ అటు సినిమా కంటెంట్ విషయంలో కానీ రెండూ కూడా ప్లస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా హిట్ అయితే అందుకోబోతుంది. దాంతోపాటు బ్లాక్ బస్టర్ కూడా అందుకోబోతుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారికి ఈ సినిమా ఇప్పుడు హిట్ అవడం ఎంతో అవసరం. పైగా ఇది 3 భాషలో రిలీజ్ అవుతుంది, అటు తెలుగు ఇటు తమిళ్ అటు హిందీ. మెయిన్ కోర్ ఆడియన్స్ హిందీలో కానీ తమిళ్లో కానీ విజయ్ దేవరకొండ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకంటే లైగర్తో ఏదైతే పాండియా రేంజ్లో వచ్చారో సో అదే ఇంకా ఫాలో అవుతున్నారు కాబట్టి
విజయ్ దేవరకొండ గారికి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉందన్నమాట, తమిళ్లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ. సో ఇంకా కొంచెం మార్కెట్ పెంచుకోవాలంటే మాత్రం, ప్రభాస్ గారు యొక్క రేంజ్కి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఎంతో అవసరం విజయ్ దేవరకొండ గారికి హిట్ అవ్వటం. సో బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా మరీ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్ అది ఎంతగా చెప్పుకున్నాం, నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్ మాత్రం. సో ఒక డైలాగ్తోనే చాలా మట్టికి మనకి తెలిసిపోతుంది ఆయన ఏ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారో ఈ సినిమాలో అని. సో యాక్టింగ్ వైజ్ కూడా విజయ్ దేవరకొండ గారికి గ్రేట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. దాంతోపాటు బీజిఎం విషయం వచ్చినట్టయితే అనిరుద్ధ్ గారు అయితే ఎక్స్ట్రాడినరీగా కొత్త మ్యూజిక్, కొత్త బీజిఎం అయితే మనకు అందించినట్టు తెలుస్తుంది. ఆ మ్యూజిక్ మీరు ఒకసారి వింటే కనుక చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది మనకి. చాలా ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉంది అది మ్యూజిక్. సో ఖచ్చితంగా ఈ సినిమాకి బీజిఎంఏ వన్ ఆఫ్ ది మెయిన్ ఎసెట్ అయితే అవ్వబోతుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మన డైరెక్టర్ గారికి జెర్సీతోనూ ఈ సినిమాతోనూ మనకి అనిరుద్ధ్ గారు అయితే ర్యాపో అయితే ఉంది. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు మంచి ర్యాపో ఉంది కాబట్టి ఒక అండర్స్టాండ్ మీద ఈ సినిమా కూడా మంచి మ్యూజిక్, ఫ్రెష్ మ్యూజిక్ అయితే అందించడం తెలుస్తుంది. సో తర్వాత వచ్చేసరికి మనకి ఈ సినిమా మనకి May 30th అయితే రిలీజ్ అవ్వబోతుంది ఈ సమ్మర్కి. సో ఈ సమ్మర్కి ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారు ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయితే కొట్టబోతున్నారు. కానీ ఈ సినిమా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం విజయ్ దేవరకొండ గారు కానీ, అటు లీడింగ్ యాక్టర్స్ కానీ, ఇటు ప్రొడ్యూసర్ గారు కానీ, ఇటు డైరెక్టర్ గారు కానీ ఖచ్చితంగా ప్రమోషన్స్ ఎక్స్ట్రాడినరీగా చేస్తే మాత్రం ఈ సినిమా హిట్ అవ్వడానికి 200% అయితే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే సబ్జెక్ట్ మాత్రం చాలా రా సబ్జెక్టు. దీనికి పార్ట్ 1 అంటున్నారు, ఇది పార్ట్ 2 కూడా ఉందని చెప్తున్నారు. సో మనకి ఎంతవరకు అనేది మనకి ఇంకా అప్డేట్స్ అయితే రావాలి. సో ఇది ఓవరాల్గా విజయ్ దేవరకొండ గారి 12వ సినిమా కింగ్డమ్ సంబంధించిన విషయాలు అయితే. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.